ఎన్నో అవసరాలకు నేడు అరువు ఆధారంగా మారుతోంది. రుణంపై ఖరీదైన కొనుగోళ్లకు సైతం వెనుకాడ్డం లేదు. ఈఎంఐతో చిన్నగా తీర్చేయచ్చులే అన్న ధీమా కనిపిస్తోంది. ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోతే, లేదంటే ప్రమాదం కానీ ఇతర వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల కారణంగా ఆర్థిక పరిస్థితులు తలకిందులైతే, రుణం తీర్చడం కష్టంగా మారితే, ఈ రిస్క్ను రుణం తీసుకునే ముందు ఎవరూ ఆలోచించడం లేదు. ఒకవేళ రుణం చెల్లించలేని క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు ఉన్న ఏకైక మార్గం రాజీ, అంటే సెటిల్మెంట్ చేసుకోవడమే. ఇదెలా పనిచేస్తుంది? రుణ చరిత్రపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఇప్పుడు తెలుసుకుందాం. రుణ వాయిదాలను సకాలంలో చెల్లించకపోవడం వల్ల అసలుకు వడ్డీ తోడవుతుంది. దీనిపై పెనాల్టీ, తదితర ఛార్జీలు కూడా పడతాయి. సకాలంలో రుణాన్ని చెల్లించాల్సిన బాధ్యత రుణగ్రహీతలపై. దీన్ని చట్టబద్ధంగా వసూలు చేసుకునే హక్కు రుణదాతలకు ఉంటుంది. అసాధారణ పరిస్థితులు ఎదురై రుణాన్ని సకాలంలో చెల్లించలేని పరిస్థితుల్లో వన్ టైం లోన్ సెటిల్మెంట్ కోసం అభ్యర్థించొచ్చు. రుణం ఇచ్చిన బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ ఇందుకు అనుమతిస్తే చెల్లించాల్సిన మొత్తం చాలా వరకు తగ్గిపోతుంది. కానీ దీని కారణంగా తర్వాతి కాలంలో రుణం పొందడం కష్టంగా మారొచ్చు. రుణ పరిష్కారం అన్నది అంతిమ ఆప్షన్గానే ఉండాలి అన్నది నిపుణుల సూచన. నెలవారీ చెల్లింపులు చేయలేక రుణ ఎగవేత పరిస్థితుల్లోకి వెళ్లినప్పుడే లోన్ సెటిల్మెంట్ను పరిగణలోకి తీసుకోవాలి. ప్రధానంగా అన్సెక్యూర్డ్ రుణాలైన వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డ్, వ్యాపార రుణాల విషయంలో రుణ పరిష్కారాన్ని పరిశీలించొచ్చు. అదే సమయంలో సెక్యూర్డ్ కిందకు వచ్చే గృహ రుణాలు లేదా ప్రాపర్టీపై రుణాలు, బంగారంపై రుణాల పరిష్కారానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే తనఖాలో ఉన్న వాటిని రుణదాతలు స్వాధీనం చేసుకుంటారు. రుణగ్రహీతల తరపున రుణ పరిష్కారం కోసం బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలతో చర్చలు నిర్వహించేందుకు డెట్ కౌన్సిలర్ లేదా డెట్ సెటిల్మెంట్ ఏజెన్సీ సేవలు సైతం అందుబాటులో ఉన్నాయి. రుణ పరిష్కారం గురించి ఎలాంటి అవగాహన లేనివారు, ఎలా మాట్లాడాలో తెలియని వారు ఈ తరహా సేవలను పొందొచ్చు. ఇలాంటి సేవలు అందించే కంపెనీల ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని బకాయిలు 15-20% వరకు తీసుకుంటాయి. రుణాన్ని సెటిల్ చేసుకున్న తర్వాత ఆ సమాచారాన్ని బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ క్రెడిట్ బ్యూరోలకు అందిస్తాయి. సెటిల్డ్ అకౌంట్స్ కు సంబంధించిన సమాచారం 7 ఏళ్ల వరకు క్రెడిట్ రిపోర్ట్లో కొనసాగుతుంది. సెటిల్డ్ అని ఉంటే రుణం తిరిగి చెల్లించే సామర్థ్యం లేదని సూచిస్తుంది. ఇది క్రెడిట్ స్కోర్ పై భారీ ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో భవిష్యత్తులో అవసరానికి లోన్ లభించదు. ఒకవేళ లోన్ లభించినా కూడా ఇతరులతో పోల్చితే చెల్లించాల్సిన వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. రుణ బకాయిని పూర్తిగా చెల్లించినట్టయితే క్రెడిట్ రిపోర్ట్లో అది క్లోజ్డ్ అని ఉంటుంది. ఇక కొన్ని వేల రూపాయల బకాయి కోసం లోన్ సెటిల్మెంట్ కోరడం అస్సలు మంచిది కాదు. ఎంత కష్టమైనా సరే చెల్లించడమే మెరుగైన ఆప్షన్ అవుతుంది. రుణ బకాయి వ్యక్తి వార్షిక ఆదాయంలో 20-30% ఉన్నప్పుడు లోన్ సెటిల్మెంట్ ఆప్షన్ ఎంపిక చేసుకుని క్రెడిట్ స్కోర్లో రాజీ పడకండి. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి.